నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ను గ్రామస్తులు బంధించిన ఘటన సూర్యాపేట జిల్లా సీతారామపురంలో జరిగింది. ఆర్ఓ అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారితీసింది. వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఉప సర్పంచ్ పేరు ప్రకటించారు ఆర్ఓ నాగరాజు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు సదరు అధికారిని నిలదీశారు. ఇదే క్రమంలో గ్రామస్తులు అధికారి బయటకు వెళ్లకుండా పంచాయతీ కార్యాలయం గేటుకు తాళం వేసి బంధించారు. పొరపాటు జరిగిందని, తమను క్షమించాలని అధికారి కోరడంతో గ్రామస్తులు గేటు తాళం తీసి విడుదల చేశారు. సూర్యాపేట జిల్లాలో ఆర్ఓను బంధించిన ఘటన వెలుగు చూసింది. ఉప సర్పంచ్ పేరు ఆర్ఓ నాగరాజు వార్డు సభ్యులకు తెలియకుండా ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆర్ఓ నాగరాజు వైఖరిపై మండిపడుతూ ఆయనని బయటకు వెళ్లకుండా తాళాలు వేసి బంధించారు. దీంతో తప్పైపోయింది, క్షమాపణ కోరడంతో నాగరాజుని విడుదల చేశారు గ్రామస్తులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఉప సర్పంచ్ ప్రకటన వివాదాస్పదంగా మారినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? నిన్న సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ డివిజన్ లో రాత్రి కొంత ఆలస్యంగా జరిగినటువంటి ప్రాంతాలలో ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా చిలుకూరు మండలం సీతారామపురం గ్రామంలో ఉప సర్పంచ్ కి సంబంధించిన ప్రక్రియ చేపట్టుకున్న క్రమంలోనే చాలా మంది ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కూడా వార్డు సభ్యులు ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరూ కూడా ఇంకెవరు అక్కడికి చేరుకోకముందే ఆ రిటర్నింగ్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పి తెలుస్తా ఉంది. ఆయన ఎవరు కూడా సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే నేరుగా ఉప సర్పంచ్ పలానా అభ్యర్థి ఎన్నుకున్నారని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. దీంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యి ఆందోళన చేపట్టారు. ఎలా అసలు కనీసం అక్కడ ఎన్నిక జరగలేదు, ఏం జరగలేదు, వార్డు సభ్యులుగా ఉన్నటువంటి వారికి సమాచారం ఇవ్వలేదు, ఏ ప్రక్రియ చేపట్టకుండా ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని చెప్పి ఆందోళన దిగారు. ఆ తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓని ఆఫీస్ లోనే వేసి బయటగా తాళం వేశారు. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్పడం, అదేవిధంగా కొంతమంది పెద్ద మనుషులు కూడా వారికి నచ్చ చెప్పడంతో గ్రామస్తులకు నచ్చ చెప్పడం, అదే విధంగా అధికారులను కూడా ఎలా చేశారని చెప్పి కూడా గట్టిగా ప్రశ్నించడంతో తనకు తప్పైందని అది ప్రక్రియ అంతా సంబంధించి కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని అందరికి కూడా క్షమాపణ చెప్పడంతో మొత్తానికి మాత్రం అతన్ని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ప్రక్రియ కొనసాగింది. చంద్రశేఖర్, అయితే ముఖ్యంగా నాగరాజు వర్షన్ ఎలా ఉంది, ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే సమాధానం ఏముంది? అక్కడ చేరుకున్నటువంటి ఆర్ఓకి కొంతమంది ఆల్రెడీ ఇక్కడ నిర్ణయం జరిగిపోయింది, అందరు మెజార్టీ సభ్యులు ఈయనకు ఫలానా అభ్యర్థికి వార్డు సభ్యునికి ఉప సర్పంచ్ ఎన్నుకున్నారని చెప్పి ఆయన కొంతమంది చెప్పినట్టయితే నాగరాజు వర్షం చెప్తా ఉన్నారు. తాను అది నిజమని చెప్పి తాను అనౌన్స్ చేశాను, కనీసం వార్డు సభ్యులు సంప్రదించకపోవడం నా పొరపాటు అని చెప్పి కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. అయితే వాస్తవానికి ఆర్ఓ సమక్షంలోనే ఇదంతా కూడా జరగాలి, కానీ కొంత ఆయన కమ్యూనికేషన్ కనీసం అది జరిగిందా లేదా ఒక సమాచారం వచ్చినప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడంలో ఆయన లోపం ఉన్నది. దాని వల్లనే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది అయితే తెలుస్తా ఉంది. ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, వివాదం సద్దుమణిగిందా? సునీల్, ప్రక్రియ ఏదైతే ఇటు పెద్ద మనుషులు అదేవిధంగా కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ గ్రామ స్థలంలో కూడా నచ్చ చెప్పడం, ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇటు నచ్చ చెప్పడంతో వాళ్ళందరూ కూడా కొంత కూల్ అయ్యి క్షమాపణ చెప్పిన తర్వాత అతన్ని వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ వాళ్ళ ఉప సర్పంచ్కి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఏదైతే నామ్స్ ప్రకారం జరగాలనో ఆ విధంగా దాని ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ జరిగింది. సునీల్, ఓకే చంద్రశేఖర్, థ్యాంక్ యూ.